శశి రామ్మ వెళ్దాం. ఎక్కడికి? మన ఇంటికి, రిషితో ఆడుకోవడానికి. రిషి నీకోసం అక్కడ ఎదురు చూస్తున్నాడమ్మా. మా ఇల్లు ఇదే, నేను నీతో రాను. రానని చెప్తోందిగా, ఇంకెందుకే ఇక్కడ? వెళ్ళా. శశి, నేను మీ అమ్మనమ్మా. సంధ్య మా అమ్మ. నువ్వు అమ్మగా నాకిష్టం లేదు. అలా అనకు శశి. రామ్మ వెళ్దాం. మా అమ్మ చెప్తే వస్తాను. నన్నే నటించటానికి వచ్చాను అని అన్నావు కదా? అవునే, నటించటానికే వచ్చాను. కానీ నిన్ను నీ పిల్లలకి దూరం చేసుండాను. నాతో పెట్టుకోమాకు. శశి, నీకిష్టమైతే వెళ్ళొచ్చేసేయ్. నిన్ను ఎవ్వరూ అడ్డుకోరు. నిర్ణయం మాత్రం నీదే. నీతో రావడం నాకిష్టం లేదు. వెళ్ళిపో. వెళ్ళిపో, వెళ్ళిపో. శశి, అలా అనకు శశి. వెళ్ళిపో. శశి, రాను అని మొహం మీద చెప్పిందిగా, ఇంకా ఏం మొహం పెట్టుకొని ఇక్కడున్నావు? వెళ్ళా. మంచిదో చెడ్డదో రెంటికి మధ్యదో అంతు చిక్కలేదా, కాలమిటువంటిదో. కయ్యమో నయ్యమో ఎప్పుడేం చెయ్యునో లెక్క తేలలేదా, దాని తీరు ఏమిటో. ముళ్ళు ఉన్న మార్గాన నడిపేటి కాలం వేచి ఉంటే రాదారి చూపించదా. చిక్కు ప్రశ్న వేసేటి తెలివైన కాలం తప్పకుండా బదులై. హలో సింధు, నీకు సిగ్గు రోషం అనేది ఉంటే మళ్ళీ నీ కూతురు కోసం ఇంటి గడప తొక్కొద్దు. నీ సొంత కూతురే నీ నమ్మ కాదంటూ అవమానించి పంపించింది. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకో. ఎలా ఎలా అమ్మ శశిని తీసుకొస్తానంది, ఇంకా రాలేదేంటి? రిషి వస్తుంది, నువ్విలారా. హే, అమ్మ వస్తుంది. అమ్మా, శశి ఎక్కడా? శశిని వాళ్ళు పంపించను అన్నారా? నాకు ఫోన్ చేయమని చెప్పాను కదా సింధు. నేనిప్పుడే జడ్జి గారికి ఫోన్ చేసి ఈ విషయం చెప్తాను.
అభి థ్యాంక్స్. నేను మీ నుంచి ఆశిస్తుండది ఈ థ్యాంక్స్లు కాదబ్బి. నాకు తెలుసు సంధ్య, నా నుంచి నువ్వేం కోరుకుంటున్నావో దాని గురించే నాలో నాకు యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో నేను గెలుస్తానో లేదా ఓడిపోతానో నాకే తెలియడం లేదు. టాటాడాయ్. హాయ్, ఏంటిది? ఓపెన్ చెయ్యి, నీకే తెలుస్తుంది. చెయ్యి చెయ్యి. శశి ఫాస్ట్గా తీ. హాయ్ ఫోను. నీకోసమే శశి. శశి, దీంతో ఎవరితోనైనా మాట్లాడొచ్చు, గేమ్స్ ఆడుకోవచ్చు, నీకు నచ్చిన ప్రోగ్రామ్స్ చూడొచ్చు. ఎందుకు దాము యష్ని బలవంతం చేస్తున్నావు? వాడలా మౌనంగా ఉన్నాడు అంటే ఇష్టం లేదనే కదా అర్థం. అర్థం చేసుకోవే. మౌనం అర్ధాంగీకారం చంద్ర. ఇష్టం ఉంది అని కూడా అనుకోవచ్చుగా. అది చెప్పటానికి ఆలోచిస్తున్నాడు అనుకోవచ్చు కదా. అన్నీ నువ్వనుకున్నట్టే జరగలదాము. నేను ఏది అనుకున్నా అది యష్ మంచి కోరే అయ్యుంటుంది చంద్ర. ఒంటరిగా ఇలా ఎన్నాళ్ళనుంటాడు? సంధ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతే శశి పరిస్థితి ఏంటి? ఆ సింధు తల పొగరు అనచాలి అంటే యష్ సంధ్య మెళ్ళో తాళి కట్టడం ఒక్కటే సరైన దారసలా. అలసిపో. ఓకే అమ్మా, ఇప్పుడే వెళ్ళి నాన్నకు చెప్తాను. ఏం చెప్పావో మిస్సెస్కి? హాలుగ్రా, నీకే తెలుస్తుంది. నీ మూర్ఖత్వం నీదే దాము. ఎదుటి వాళ్ళ మనసేంటో వాళ్ళేం ఆలోచిస్తున్నారనేది నీకు అస్సలు పట్టదు. చంద్ర, నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ఎదుటి వాళ్ళ గురించి నాకు అనవసరం. నాకు నా కొడుకు, వాడి పిల్లలు సంతోషంగా ఉండటమే ముఖ్యం. అమ్మా, నా గురించి మీరెందుకు గొడవ పడతారు?